హాయ్ అండి. నేను మీ రాజేంద్ర బాలుని. గోల్కొండ ఫోర్ట్‌కైతే వెళ్ళాను మొన్న మే నెలలో. మంచి సమ్మర్‌లో వెళ్ళానండి. ఈవినింగ్ 4 అయింది అక్కడికెళ్ళేపాటికి. బయట ఇదండి గోల్కొండ ఫోర్ట్ బయట ఇది. ఈ ఏరియా చాలా రద్దీగా ఉండిద్దండి. ఎంత ఇరుగ్గా ఉండిద్దంటే మామూలుగా కాదండి అసల. చాలా అంటే చాలా రద్దీగా ఉండిద్ది. అండ్ నెక్స్ట్ వచ్చి లోపలికి ఎంటర్ అయ్యామండి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకు వాల్ కనపడుతున్నాయి చూసారా? ది వాల్ ద్రావిడ్ అంటారు కదా! అలాగే కోట ఎంత పెద్దగా ఉన్నాయి చూసారా గోడలు? రాజుగారి కట్టడాలండి మామూలు విషయం కాదు. మనకి రైట్ సైడ్‌లో ఇక్కడ చెకింగ్ ఉంటదండి. ఈ చెకింగ్ దగ్గర ఔట్ సైడ్ ఫుడ్ గాని అలాంటివి ఏమన్నా బ్యాగులు చెక్ చేస్తారు కదా! అవన్నీ కామనే ఎక్కడికెళ్ళినా. చూసారు కదా! మీకు వాల్ ఎంత పెద్ద పెద్దయి కనబడుతున్నాయో. గోల్కొండ ఫోర్ట్ ఫస్ట్ టైమ్ అండి నేను మా ఫ్యామిలీని తీసుకొని వెళ్ళడం. అలా ఇంకా తిరిగి టైర్డ్ అయిపోయి ఉన్నాం కదా! కూర్చొని కాసేపు రిలాక్స్ అవుతా ఫోటోలు తీసుకొని వెళ్దాంలే అని ఆగాము మేము. అంటే అది యాక్చువల్లీ 5 వరకే అంటండి. 5 నుంచి క్లోజ్ చేసేస్తారంట. అందుకని అందరూ చాలా స్పీడ్‌గా హడావుడిగా వెళ్ళిపోతున్నారు వచ్చినోళ్ళంతా. ఆ పిల్లలైతే ఎంజాయ్ చేశారు గానీ, మా బుడ్డోడైతే నడవలేకపోయాడు. అండ్ నెక్స్ట్ వచ్చి చూసారు కదా! ఎంత పెద్ద గోడుందో. కొండరాళ్ళతో కట్టింది కదండీ! మామూలుగా కాదండి. దగ్గరికెళ్తే భయంకరమైన వేడి. ఒక రకమైన వేడిగా ఉంటది. ఎండ కదండీ! బాగా ఎండాకాలం కదా! ఆ లెఫ్ట్ సైడ్‌లో ఎళ్తున్నారు చూసారు కదండీ! టికెట్లు తీసుకున్న వాళ్ళందరూ ఆ లోపలికెళ్తున్నారండి అక్కడ. రైట్ సైడ్‌లో గదులు గదులు కనపడుతున్నాయి చూడండి. అక్కడ టికెట్లు ఇస్తారండి. మనకు క్యూ లైన్‌లో ఇస్తారు. అండ్ అక్కడ స్కానర్ పెడతారండి. దాన్ని స్కాన్ చేసుకొని క్యూఆర్ కోడ్ ఎంటర్ చేసుకొని టికెట్ తీసుకొని వెళ్ళిపోవడమే. చూసారు కదా! బయట ఎంత ఇదిగా ఉందో గోడలు ఎంత బాగుందో. ఇది 5 వరకే ఉండిద్దండి. ఈవినింగ్ 5 వరకే అని చెప్పారు. బయట అలా ఫోటోలు తీసుకుంటే తిరుగుతూ ఉన్నామండి. నెక్స్ట్ వచ్చి లోపలికి ఎంటర్ అయిపోయామండి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇలా ఉందండి. కానీ ఇలాంటి కొండరాళ్ళు కోటల దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం అండి చాలా ఓపిక కావాలండి. ముందు చాలా ఇది ఉండాలి ఎనర్జీగా. స్వెట్టింగ్ వచ్చేస్తది. ఆ కొండరాళ్ళ నుంచి ఒక రకమైన వేడి స్మెల్ వచ్చిద్దండి మామూలుగా కాదు. ఆ రైట్ సైడ్‌లో ద్వారం కనపడుతుంది చూడండి ఎంత పెద్ద ద్వారంగా ఉందో. దాని నుంచి లోపలికి ఎంటర్ అవ్వాలండి. ఇదే ఎంట్రన్స్. అక్కడి నుంచి లోపలికెళ్తామండి. ఫోటోలు తీసుకుందామని ఆగాం. మా బాబాయ్ అయితే మారం చేసేస్తున్నాడండి. ఇంక నా వల్ల కాదు నేను తిరగలేను. ఎక్కడికెళ్ళినా కొండరాళ్ళు ఈ స్టెప్స్ నా వల్ల కావట్లేదు. వెళ్ళిపోదాం డాడీ అంటున్నాడు. ఇది పురాతనమైన కట్టడాలు కదండీ! ఒక రకమైన వేడొస్తదండి. అంటే బాగా చెమట పట్టేసి ఒక రకంగా ఉంటది. ఇక్కడ చూసారు కదా! యుద్ధాలు దీన్నేమో పిరంగం ఏదో అంటారంట కదండీ! బాంబులేసేది. ఇక్కడ ఎక్కువ ఫోటోలు దిగుతారండి. ఇక్కడ క్లాప్స్ కొడితే బాబు క్లాప్స్ కొడుతున్నారు చూసారు కదా! ఇక్కడ క్లాప్స్ కొట్టడం వల్ల భారీగా రీసౌండ్ వస్తది. ఇక్కడ గుహలాగా ఉంటది. ఇక్కడ ఎక్కువ వచ్చి క్లాప్స్ కొడతా ఉంటారు. అంటే ఒక రాజుగారు ఇక్కడికొచ్చి యుద్ధం జరిగేటప్పుడు దాక్కున్నాడంట. దాక్కున్నప్పుడు శత్రు సైన్యం వచ్చినప్పుడు ఇక్కడ నుంచొని క్లాప్స్ కొడితే భారీగా రీసౌండ్ వస్తదంట. ఆ రీసౌండ్ వల్ల అలర్ట్ అవుతారంట లోపల ఉన్నవోళ్ళు. అందుకని ఓ క్లాప్స్ కొడుతున్నారు. ఇంక నేను తిరిగి అలిసిపోయి దిగిపోయానండి. నా వల్ల కాదని. ఈ కోట మొత్తం చూడడానికైతే హాఫ్ డే అయితే ఈజీగా పట్టిద్దండి. అందులో డౌట్ లేదు. ఇక్కడ క్లాప్స్ 1 బై 1 కొట్టుంటే ఈజీగా రీసౌండ్ అనేది మనకు అర్థమయ్యేది. ఇక్కడ వెళ్ళినోళ్ళందరూ క్లాప్స్ కొట్టడం వల్ల ఆ రీసౌండ్ అనేది ఎవరికి సరిగ్గా రెస్పాన్స్ రాదు. అయితే ఇక్కడ మేము తిరిగేసి అలిసిపోయి వెళ్ళిపోతున్నాము అనుకున్నామండి. ఇంక లాస్ట్‌కి లోపలికి బాగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఐరన్ బాల్ ఒకటి ఉంటదండి. అది మినిమమ్ 100 కేజీలు, 90 కేజీలు ఉంటది. దాన్ని లేపడానికైతే చాలామంది ట్రై చేశారు. అది జిమ్ అలవాటు ఉన్నవాళ్ళైతే బాగా ఈజీగా లేపేయొచ్చు. అదొక సవాల్‌గా ఉంది అందరికి. కుస్తీ మీద సవాల్ అన్నట్టు. ఇంకా తిరిగి బయటకొచ్చేసామండి. ఇంకా లోపలికెళ్ళి చూడాలంటే చాలా ఉందండి ఎనకాల వైపు కోట. మీరెప్పుడైనా వెళ్ళినప్పుడైతే లోపల మొత్తం ఎక్కి తిరగొచ్చు. కాకపోతే ఒక హాఫ్ డే అయితే ఈజీగా పట్టిద్దండి. బయట మళ్ళీ ఇంకోసారి కూర్చొని ఫోటోలు తీసుకున్నాం. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ రాజేంద్ర బాలు. సీ అండ్ బాయ్.